అందరికీ నమస్కారం. శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ సమర్పించు రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇవాటి మన రుచి చూడు వచ్చేసింది డీడీ కాలనీలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ హైదరాబాద్కు. నాతో పాటు ఫ్యాకల్టీ పద్మారావు గారు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయొద్దని పలకరించి సరికొత్త రెసిపీ ఏంటో నేర్చేసుకుందాం. నమస్తే పద్మారావు గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. ఓకే, మరి ఈ రోజు మన వ్యూవర్స్ కోసం ఎటువంటి రెసిపీ రెడీగా ఉంచారండి? ఈ రోజు మనం చేయబోయే కర్రీ అండి. ఈ కర్రీ పేరు వచ్చేసి మష్రూమ్ కొత్తిమీర కర్రీ. మష్రూమ్ కొత్తిమీర కర్రీ. ఓకే, వెజ్ వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మష్రూమ్ అని చూస్తారు. దీంట్లో ఎన్ని వెరైటీస్ చేసుకున్నా ఇంకా కొత్తగా ఏదో నేర్చుకోవాలనుకుంటారు. సో మష్రూమ్ తో ఈ రోజు మనం కొత్తిమీర కర్రీని మిక్స్ చేసి చేస్తున్నాము. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చెప్పేసాను. అవునండి, మష్రూమ్, ధనియాల పొడి, బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిని, షాజీరా, యాలకులు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయలు, కొత్తిమీర, పెరుగు. కావాల్సిన పదార్థాలన్నీ చూసేసాం కాబట్టి మరి ప్రాసెస్లోకి వెళ్లే ముందు ప్రిపరేషన్ ఏమైనా ఉందండి? అవునండి, ముందుగా మనము మష్రూమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మంచిగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత వాటి కింద కాడలు ఉంటాయి అన్నమాట. ఈ కాడల్ని మనం తీసేసేయాలండి. పట్టుకొని జస్ట్ ఇట్లా ట్విస్ట్ చేయగానే కాడలు వచ్చేస్తాయి. సో ఇలా పట్టుకొని ఒకసారి సన్నగా తిప్పితే కాడలు వచ్చేస్తాయి అన్నమాట. ఈ కాడల్ని మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇది జనరల్గా మనం కుకింగ్లో వాడము. అవునా? కుకింగ్ లో రా అవి తినకూడదా? ఎడిబుల్ అండి, ఎడిబులే, కాకపోతే కర్రీలో చేసినప్పటికీ వీ హ్యావ్ టు సపరేట్ ఇట్. ఓకే, సో మష్రూమ్ యొక్క కాడల్ని తీసేసేయాలండి. తీసేసిన తర్వాత ఒకవేళ అవసరమైతే ఈ పెద్దగా ఉన్న మష్రూమ్స్ ఏవైతే ఉంటాయో, మష్రూమ్స్ కనుక మరీ పెద్దగా ఉంటే వాటిని 1:4 చేసుకోవాలి. అదే చిన్నగా ఉన్న మష్రూమ్స్ అయితే వదిలేసేయచ్చండి అలానే. ఓకే, సో కాస్త పెద్దగా ఉన్న మష్రూమ్స్ మనం కొద్దిగా చిన్నగా తరుగుదాం. చిన్నగా ఉన్న మష్రూమ్స్ మటుకు మనం ఏం చేయాలి. ఓకే, సో ఈ విధంగా మనం మష్రూమ్స్ని కట్ చేసి పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం కుకింగ్ చేద్దామండి. ఓకే, స్టవ్ ఆన్ చేసుకున్నాము. స్టవ్ ఆన్ చేసుకుని వెసలు పెట్టుకున్నామండి. కొద్దిగా ఆయిల్, శ్రీవారి ప్యూర్ గ్రౌండ్నట్ ఆయిల్. ఎక్కువ పడుతుందా? కొంచెం కొద్దిగా వేయండి, ఇంకొంచెం వేయండి, సరిపోతుందండి. ఓకే, సో ముందుగా మనం ఇందులో కొద్దిగా హోల్ గరం మసాలాలు వేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఓకే, ఏమేం కావాలి? షాజీరా, సో కొద్దిగా షాజీరా, చాలా కొద్దిగా వేసాను. దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, తర్వాత ఆకు. ఎస్, ఓకే, సో ముందుగా ఈ హోల్ మసాలాస్ అన్నిటిని కాస్త ఫ్రై చేసుకుందామండి. సో ఆయిల్లో మన గరం మసాలా మొత్తం ఫ్రై అయిన తర్వాత ముందుగా మష్రూమ్స్ వేసుకుందామండి. మష్రూమ్స్ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఓకే, నేను ఆనియన్స్ వేస్తారేమో అనుకున్నాను, కానీ మష్రూమ్స్ని ఫ్రై చేసుకోవాలి. మష్రూమ్స్ లైట్గా ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే మష్రూమ్స్లో ఫంగస్ అండి, ఎడిబుల్ ఫంగస్. ఇందులో మాయిశ్చర్ కూడా చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. సో దాని ద్వారా ఏమవుతుందంటే ఇప్పుడు మష్రూమ్స్ మొత్తము ష్రింక్ అయిపోతాయి. సో దానికన్నా ముందు మనం మష్రూమ్ని కొంచెం లైట్గా బ్రౌన్ చేసుకుందాం. హై ఫ్లేమ్లోనే ఉండాలా? హై ఫ్లేమ్లోనే ఉందండి. వీటికి సాల్ట్ ఈ టైంలోనే ఏమైనా యాడ్ చేయాలా? అవసరం లేదా? సాల్ట్ కొద్దిగా వేసుకుందామండి. మష్రూమ్ని మనం చాలా వెరైటీస్లో
వండుతూ ఉంటాం కదా, అవునండి. దీంట్లో కరెక్ట్ కాంబినేషన్ అంటే ఏముంటుందండి? అంటే మష్రూమ్స్ ఇంకొకటి ఏదైనా యాడ్ చేస్తే బాగుంటుంది? మష్రూమ్ మనం రెగ్యులర్గా ఏ గ్రేవీతోనే అసలు యూజ్ చేయొచ్చు అండి, ఏ గ్రేవీలోనే మనం చేయొచ్చు. ఇది మటుకు నేను సింపుల్గా ఒక పెరుగు యూజ్ చేసి ఒక గ్రేవీతో రెడీ చేస్తున్నాను. టమాటాస్ వేయొచ్చు, ఉల్లిపాయలు, టమాటాలు, లేకపోతే ఉత్త ఉల్లిపాయలు కానీ. ఓన్లీ మసాలాస్తో కూడా ఎక్కువగా చేస్తుంటారు, కాజు పేస్ట్తో కూడా. కాజు పేస్ట్ రిచ్నెస్ కోసం యాడ్ చేసే చాలా ఉన్నాయండి. కుర్మా చేయొచ్చు మష్రూమ్తోని, మష్రూమ్తో మక్కనీ గ్రేవీ చేసుకోవచ్చు. ఓకే, సింపుల్గా మష్రూమ్ విత్ కడా మసాలాతోని కడాయి గ్రేవీ ఎలా అయినా చేయొచ్చు. సో మష్రూమ్ లైట్గా బ్రౌన్ అయ్యాయండి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే లైట్గా మనం ఫ్లేమ్ని తగ్గించి మష్రూమ్స్ అన్నింటినీ ఒక సపరేట్ వెసల్లోకి తీసుకుందాం. ఓకే, మసాలాతో పాటు తీసేయచ్చా? మసాలాస్ ఉండొచ్చు, పర్లేదు, కొద్దిగా వచ్చేస్తుంది, బట్ డజన్ మేక్. ఎందుకంటే మసాలా ఫ్లేవర్ ఏదైతే ఆల్రెడీ ఉందో అది ఆయిల్లో ఆల్రెడీ డిఫ్యూజ్ అయ్యి ఉందండి. ఓకే, సో ప్రస్తుతానికి మష్రూమ్స్ కొన్నిటిని తీసి మనం పక్కన పెట్టుకుందాము. ఓకే, సో ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా ముందుగా కాస్త పచ్చిమిర్చి వేద్దాం. ఇంకోటి ఏంటంటే ఇది మొత్తము మనకి గ్రేవీ వచ్చేసి గ్రీన్గా ఉండాలండి. ఓకే, కాబట్టి ఇందులో మనం కారం కానీ పసుపు కానీ వెయ్యము. పసుపు కూడా యాడ్ చేయట్లేదా? లేదండి. ఓకే ఓకే. సో ఇందులో ఏదైనా స్పైసీనెస్ ఉందంటే అది కేవలం మనకి పచ్చిమిర్చితోనే రావాలి. సరిపోతుంది అయితే. సో ఇంకొంచెం పచ్చిమిర్చి వేద్దామండి. ఇంకొంచెం వేద్దాం. అలా అని చెప్పి ఈ పచ్చిమిర్చి ఘాట్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ పచ్చిమిర్చి సరిపోతుంది, చూసుకుంటూ వేయాలి. సో ఫ్లేమ్ కొద్దిగా ఇంక్రీజ్ చేసి పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక సో పచ్చిమిర్చి పూర్తిగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేద్దాం. 1 కప్. 1 కప్. ఓకే, మష్రూమ్ ఒక 1/2 kg ఉంటుందా? ఇది ఒక 1/2 kg మష్రూమ్స్ అండి. ఆనియన్స్ మళ్ళీ గోల్డ్ షేడ్ మళ్ళీ లేత గోధుమ రంగులో కానీ గోల్డెన్ బ్రౌన్లో కానీ ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ హోటల్ మేనేజ్మెంట్ హైదరాబాద్లో ఎక్కువగా ట్రెడిషన్స్ ఫాలో అవుతూ ఉంటారు. ఏ పండుగలు వచ్చినా అన్ని పండుగల్ని అందరూ కలిసికట్టుగా జరుపుకుంటూ ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే నేను చెప్పినట్టు మాదొక మినీ ఇండియా అన్నమాట. మన దేశం నుంచి వచ్చిన అనేక సంస్కృతులు, ట్రెడిషన్స్, సంప్రదాయాల బ్యాక్గ్రౌండ్తో పిల్లలందరూ ఇక్కడ అడ్మిషన్ తీసుకుంటారు. సో ఇంకొకటి ఏంటంటే చాలా మంది వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి ప్రత్యేకంగా ఇంటికి పండగకి ఇంటికి వెళ్ళలేకపోయామే అన్న ఒక లోటు తెలియనీయకుండా మేము ఇక్కడ అన్ని రకాల ఫెస్టివల్స్ ని సెలబ్రేట్ చేస్తామండి. అది ఏది బాగా జరుపుకుంటారండి? అట్లనే ఏం లేదండి, అన్ని మేజర్ ఫెస్టివల్స్ మేము జరుపుకుంటాము. వినాయక చవితి కానీ, దసరా, దీపావళి, సంక్రాంతి. ఇప్పుడు 9 days అయితే 9 days కూడా మీ దగ్గర సెలబ్రేషన్స్ మేము వినాయక చవితి అయితే 9 days వినాయక చవితిని పెడతామండి. అమ్మవారి పండుగల్లో కూడాను అమ్మవారిని కూడా ప్రతిష్ఠిస్తాము. ఇంకా బోనాలు అయితే బోనాల పండుగ చేసాము. ఓకే, సో లైట్ గా ట్రాన్స్లూసెంట్ అయ్యాయండి. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా ఉప్పు వేద్దాము. ఆల్రెడీ మష్రూమ్ లో వేసాం కాబట్టి మష్రూమ్ లో కొంచెం చూసి వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 టీ స్పూన్ వరకు సరిపోతుంది. హాస్టల్లో ఎంతమంది మెంబర్స్ ఉంటారండి? మాకు 300 మంది దాకా ఉంటారండి హాస్టల్లో. మినిమం అంతే ఉండాలా? ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవడానికి లేదండి, మా హాస్టల్ కెపాసిటీ వచ్చేసి 300 రఫ్లీ మ్యాక్సిమం. అమ్మాయిలు వచ్చేసి ఒక 120 మంది దాకా అమ్మాయిలు ఉన్నారండి. గర్ల్స్ హాస్టల్ సపరేట్, బాయ్స్ హాస్టల్ సపరేట్. అబ్బాయిలు వచ్చేసి ఒక 150 to 180 మధ్యలో ఉంటారు. ఓకే, ఫుడ్ కూడా ఇక్కడ చాలా బాగుంటుందని విన్నాము. ప్రతిరోజు కూడాను ఒక కొత్త వెరైటీ ఫుడ్ అనేది టేస్ట్ చేయొచ్చు ఇక్కడ. సెకండ్ ఇయర్స్ లో వచ్చేసి ప్రాక్టికల్స్ జరుగుతుంటాయండి. సెకండ్ ఇయర్ ప్రాక్టికల్స్ వచ్చేసి మొత్తము
మన ఇండియన్ రీజనల్ కుజిన్స్ ఉంటాయన్నమాట. సో ఈచ్ డే ఈచ్ రీజనల్ కుజిన్ ప్రాక్టికల్ నడుస్తూ ఉంటుంది. సో ఆ రీజనల్ కుజిన్స్ ఏదైతే ప్రాక్టికల్స్ చేస్తారో అదే అందరికి మొత్తం కాలేజ్కి మధ్యాహ్నం లంచ్ అన్నమాట. లంచ్ ఓకే. డిన్నర్కి యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. డిన్నర్ యాజ్ ఇట్ ఈజ్ ఏముంటుందండి? బ్రేక్ఫాస్ట్ ఇంకా డిపెండ్స్ అండి. ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు దోశ, సౌత్ నార్త్ అన్ని సౌత్ నార్త్ రెండు కలిపి ఉంటుందండి. పోహా ఉంటుంది, ఒకరోజు ఉప్మా, ఇంకా కార్న్ ఫ్లేక్స్, ఎగ్, బనానా, ఇడ్లీ. సో మొత్తం బ్యాలెన్స్డ్ డైట్ అన్నమాట. సో జనరల్గా ఎంత ఆల్ ఓవర్ ఇండియా స్టూడెంట్స్ మా దగ్గర ఉన్నా కానీ మనది మటుకు దక్షిణాది రాష్ట్రం కాబట్టి సో మన దోశ, ఉప్మా, ఇడ్లీ కూడా బ్రేక్ఫాస్ట్ వాళ్ళకి తెలిసేటట్టు. వాటర్ ఏమైనా పడతాయండి? కొద్దిగా వాటర్ ఇద్దామండి, సరిపోతుంది. ఓకే, కొద్దిగా వాటర్ వేసుకున్నాము, అది కూడా హాట్ వాటర్ మనం యాడ్ చేసుకోవాలి. హాట్ వాటర్ యాడ్ చేయాలండి. సో ఉల్లిపాయలు వేగాయండి. ఓకే, ఇంకొంచెం కలర్ రావాలి. ఓకే, స్లో ఫ్లేమ్లో బాగా వేగనియాలి. మీరు అన్నట్టు మష్రూమ్ ఫ్రై చేసినాక కొంచెం సింక్ అయినాయి, కొంచెం అవునండి ష్రింక్ అవుతాయి. అది వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తాయండి. ఓకే, ష్రింక్ అయిపోతాయి. అవి అందులో హీట్ పట్టుకుంటుంది, మళ్ళీ హీట్ తగ్గుతున్న కొద్దీ వాటర్ అంతా బయటకు వస్తూ ఉంటుంది అన్నమాట. ఓకే, మనకంతా ఇక్కడ గ్రీన్ గానే కనిపించాలి. ఇక్కడ మనం కారం పొడి వేయము, కారం లేదు, పసుపు లేదండి. ఓకే, ఇప్పుడు మనం కాసేపు ఫ్లేమ్ని క్లోజ్ చేద్దాము. కొంచెం చల్లారిన తర్వాత పెరుగు వేస్తున్నా. అవును, పెరుగు వేసేటప్పుడు ఈ టిప్ ఫాలో అవ్వమని ఎప్పుడు చెప్తూ ఉంటారు. మనం డైరెక్ట్ గా వేసేస్తే విరిగిపోతుంది కాబట్టి కొంచెం కూల్ అయిన తర్వాత పెరుగును వేసుకొని మిగతా ప్రాసెస్ చేసుకోవాలి. అవునండి. సో కాసేపు ఫ్లేమ్ బంద్ చేసి నేను కాసేపు చల్లారి. ఓకే, కూల్ అయింది కదండి. అవునండి, ఇప్పుడు కూల్ అయింది. ఇందులో మనం పెరుగు వేద్దాము. ఓకే, పెరుగు ఎంత వేస్తున్నారు? 1 కప్ అండి, రఫ్లీ 1 కప్. నేను కాస్త ఇక్కడ తీసుకోవడం మటుకు 1 కప్ కన్నా కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను. ఓకే, సో 1 కప్ అయితే సరిపోతుంది. ఓకే, సో పెరుగు వేసిన తర్వాత మనము ఇప్పుడు రేంజ్ ఆన్ చేసి కలుపుతూ ఉండాలి కాస్త. ఇది ఇప్పుడు పుల్లగా ఉండాలా లేకుంటే స్వీట్ గా ఉండే పెరుగు అయితే బాగుంటుందా? స్వీట్ గా ఉండకూడదండి, స్వీట్ గా ఉండకూడదు, అలాగే పులుపు కూడా ఎక్కువ ఉండకూడదు. ఫ్రెష్ పెరుగు అయితే సరిపోతుంది. సో ఇప్పుడు కలుపుతూ ఉందామండి. ఒకసారి ఉడికినంత వరకు, బాయిల్ వచ్చేంత వరకు మనం పెరుగు కలుపుతూ ఉండాలి. వాటర్ కూడా వద్దు కదా? వద్దండి, వాటర్ వద్దు. ఇంకా కావాలంటే కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవడానికి చిక్కదనం చేసి లాస్ట్కి మనం మష్రూమ్స్ వేసాక కొద్దిగా వాటర్ వేద్దాం. ఎందుకంటే మష్రూమ్స్లో కూడా కొంచెం వాటర్ రిలీజ్ అయ్యింది కాబట్టి. సో ఇక్కడ మీరు హాస్టలర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఏ సీజన్లోని హాలిడేస్ ఉంటాయి? హాలిడేస్ వచ్చేసి వింటర్ వెకేషన్ ఒకటి వస్తుందండి. వింటర్ వెకేషన్ వచ్చేసి డిసెంబర్ లాస్ట్ వీక్లో మొదలవుతుంది. ఓకే, డిసెంబర్ లాస్ట్ వీక్ నుంచి జనవరి ఫస్ట్ వీక్ వరకు. ఎగ్జామ్ టైం ఎప్పుడు? ఎగ్జామ్స్ సెమిస్టర్ ఎండింగ్ అండి. ఫస్ట్ సెమిస్టర్ ఎండింగ్ వచ్చేసి డిసెంబర్లోనే ఉంటుంది. మళ్ళీ ఆ సెమిస్టర్ ఎగ్జామ్స్ అయిన తర్వాతే వాళ్ళు వింటర్ వెకేషన్ వెళ్తారండి. సెమిస్టర్ ఎగ్జామ్ అయిన తర్వాత వింటర్ వెకేషన్. కాలేజ్ రన్నింగ్ లోనే ఉంటుంది? లేదండి, సమ్మర్ వెకేషన్ కూడా ఉంటుంది. జూన్, మే వరకు. ఏప్రిల్, మేలో వచ్చేసరికి సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఫినిష్ అవుతాయి అందరికి. అట్లా సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఫినిష్ అయిన తర్వాత మళ్ళీ అప్పుడు సమ్మర్ వెకేషన్ వస్తుంది. సమ్మర్ వెకేషన్ వచ్చేసి రఫ్లీ ఒక 1 మంత్ ఉంటుందండి. సో వాళ్ళు జస్ట్ ఏంటంటే సమ్మర్ వెకేషన్ అనే కాకుండా నెక్స్ట్ సెమిస్టర్ కోసం ఎట్లాంటి అరేంజ్మెంట్స్ చేసుకోవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, అవన్నీ మేము వాళ్ళకి నేర్పిస్తుంటాం అన్నమాట. అంటే ముందు చెప్తాము, దెన్ దే విల్ గో అండ్ ఫాలో దట్ ఇన్ దేర్ హోమ్. సో ఏంటంటే ఎవ్రీథింగ్ వాళ్ళు ఎప్పటికప్పుడు అన్నీ ప్రాక్టీస్ చేసుకుంటూ నాలెడ్జ్ అప్డేట్ చేసుకోవడం కోసం అని చెప్పి. సో పెరుగు బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడు బాయిల్ అయిపోయిన తర్వాత మనం మష్రూమ్స్ ఏవైతే ఇంతకుముందు ఫ్రై చేసి తీసుకున్నామో మష్రూమ్స్ యాడ్ చేద్దాం. మీరు అన్నట్టు కారం పొడి లేకపోవడం వల్ల మనకంతా వైట్ టెక్స్చరే కనిపిస్తుంది. వైట్ లైట్ గ్రీన్ కలర్. ఇక్కడ ఇంకా మనం ఒక ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఇంకా మనం యాడ్ చేయలేదు, అదే కొత్తిమీర వేసిన తర్వాత అది ఇంకా మొత్తం గ్రీనరీ వస్తుంది. సో పెరుగు అయితే బాయిల్కి వచ్చేసిందండి. మష్రూమ్స్ యాడ్ చేసాము. ఇప్పుడు ఒక్కసారి స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం కొద్దిగా ధనియాల పొడి,
కొద్దిగా ధనియాల పొడి, ధనియాల పొడి 1 టీ స్పూన్ సరిపోతుందండి. తర్వాత ఇందులో ఇప్పుడు మనం అన్నిటికన్నా ముఖ్యమైనది కొత్తిమీర. కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర ఎక్కువ క్వాంటిటీనే వేసుకోవాలండి. 1/2 కప్ అనుకోవచ్చు. సో కొత్తిమీర వేసేసిన తర్వాత మనం దీన్ని కాసేపు మూత పెట్టి వదిలేద్దాం. ఇప్పుడు ఇంకా పెరుగుతోని ప్రాబ్లం ఏం లేదండి. ఓకే, సాల్ట్ సరిపోతుంది కదా? సాల్ట్ ఒకసారి జస్ట్ చెక్ చేద్దాము. ఎందుకంటే మనము గ్రేవీలో కూడా సాల్ట్ వేసాము, ప్లస్ మష్రూమ్ సాటే చేసినప్పుడు కూడా, మష్రూమ్ ఫ్రై చేసినప్పుడు కూడా వేసాము. సో ఒక 2 మినిట్స్ సరిపోతుందండి. మరి కాసేపు వెయిట్ చేద్దాం. ఓకే, సో 2 మినిట్స్ అయిందండి. 2 మినిట్స్ అయిందండి. ఇప్పుడు చూద్దాం మనము. సో మష్రూమ్ కొత్తిమీర కర్రీ, ఇందులో ఉప్పుగా కారం కానీ పసుపు కానీ లేదు, ఏమీ లేదు. ధనియాలతోని గరం మసాలాతోని ఆ గ్రీన్నెస్ అనేది వచ్చింది. ఓకే, కొత్తిమీర ఇలానే వేసుకోవాలా? కొంతమంది పేస్ట్ లాగా కూడా ఫామ్ చేసి అవసరం లేదు, ఈ రెసిపీకి అయితే అవసరం లేదు. ఓకే ఓకే, సో లాస్ట్గా తీసే ముందు మనం కొద్దిగా గరం మసాలా వేద్దాము. కొద్దిగా గరం మసాలా, తర్వాత కొద్దిగా కసూరి మేతి వేసుకుందాం. ఇది వచ్చేసి మెంతుకూర, డ్రై మెంతుకూర అనమాట. ఇంతటితో అయిపోతుంది. ఒక్కసారి కలిపేసుకుందాము. దీని కాంబినేషన్ ఏదైతే బాగుంటుందండి? దీంతో ఎస్పెషల్లీ రోటీస్ బాగుంటాయండి. రోటీ బాగుంటుంది, రైస్ బాగుంటుంది, వెజ్ పులావ్ కానీ, బగారా రైస్ కానీ, ఓకే, చపాతీ కానీ, పుల్కా కానీ, నాన్, ఏదన్నా సరే. ఇది ఎక్కువగా ఏ ప్రాంతంలో ఇలా చేసుకుంటారండి? ఇది యాక్చువల్గా మష్రూమ్ కర్రీ నేను కొంచెం మనకి తగ్గట్టుగా ఇది చేశాను. కాకపోతే ఇది కూడా క్లాసికల్ నార్త్ ఇండియన్ వంటకం. డిష్ అవుట్ చేసేయచ్చా? డిష్ అవుట్ చేసి, సో మష్రూమ్ కొత్తిమీర కర్రీ రెడీ అయిపోయినట్లే. సో ఈ మష్రూమ్ని అయితే మనం పీసెస్ లాగా కట్ చేస్తే టేస్ట్ బాగోదంటారా? మరి పెద్దగా ఉంటే మటు కట్ చేసుకోవాలండి, చిన్నగా ఉంటే మటు కట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఏంటో మీరు చెప్తున్నారు కదా, ఇట్లా ఫుల్ మష్రూమ్తో నేను టేస్ట్ చేయడం ఇదే ఫస్ట్ టైం. ఎలా ఉంటుందో, ఆ మసాలా దానికి పట్టుకుంటుందా లేదా అనే చిన్న డౌట్ ఉంది నాకైతే. ఓకే, ఎలా ఉంటుందో. సో లాస్ట్కి కొద్దిగా మనం కొత్తిమీర వేసుకుందాం. మష్రూమ్ కొత్తిమీర కర్రీ రెడీ అండి. టేస్ట్ చూసి చెప్పండి. సో చూసారు కదా, మనం ఇక్కడ పసుపు కారం ఏమీ వేయకుండానే రెడీ అయిన కమ్మనైన మష్రూమ్ కొత్తిమీర కర్రీ నా చేతిలో టేస్ట్కి సిద్ధంగా ఉంది. ఇంకేమాత్రం ఆలోచన చేయొద్దండి. టేస్ట్ ఎలా ఉందో మీకోసం ఇప్పుడే చూసి చెప్పేస్తా. మష్రూమ్ గ్రేవీతో తీసుకుంటే బాగుంటుంది అన్నారు, సో గ్రేవీతో ట్రై చేద్దాం. చాలా 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 బాగుంది. మష్రూమ్ మెయిన్గా లైట్ మసాలా, హోల్ గరం మసాలా వేసుకున్నాం కదా, దాంట్లో ఫ్రై చేసాము. సో అది అందుకని మష్రూమ్ చాలా పర్ఫెక్ట్గా కుక్ అయ్యి మంచి టేస్ట్ వచ్చింది. మెయిన్గా పెరుగు ఫ్లేవర్ అయితే ఇంకా అద్భుతంగా ఉందండి. లైట్గా ఎక్కడ కారం వేసుకోకపోయినా పచ్చిమిర్చితోనే ఎంత మంచి టేస్ట్ వచ్చింది. చాలా చాలా సూపర్గా ఉందండి. ఎటువంటి కాంబినేషన్తోనైనా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. రోటీ, రైస్, బగారా రైస్, దేంతో తిన్నా, జొన్న రొట్టెతో తిన్నా కూడా చాలా బాగుంటుంది. అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇంట్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసేసేయండి. సూపర్ అండి, చాలా 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 టేస్టీగా ఉంది. మెయిన్గా నేను పెరుగు వేసాము, మష్రూమ్ వేసాము, మెయిన్గా కావాల్సిన కారం పసుపు కనబడలేదే అనుకున్నాను, కానీ టేస్ట్ చేసేటప్పుడు మాత్రం ఆ ఫీలింగే రాలేదండి. చాలా చాలా బాగుంది. కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. మెయిన్ వేసుకున్న మసాలా త్రూ మంచి ఫ్లేవర్ అయితే యాడ్ అయింది. సో ప్రతి ఒక్కరు ఇంట్లో ట్రై చేస్తే మాత్రం ది బెస్ట్ రెసిపీ అవుతుందండి. చాలా బాగుంది. మరి మా కోసం, మా వ్యూవర్స్ కోసం ఇంత మంచి టేస్టీ రెసిపీని పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.